ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ట్రస్ట్ ఇన్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్. A people pour out your heart before him. God is a refuge for us. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, మన దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగినవాడు. ఎల్లప్పుడూ అనగా కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కృంగినప్పుడు, ఒంటరి అయినప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, దిగులు పడుచున్నప్పుడు, ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాలలో, సంతోషములో, ఆనందంలో, అన్ని సమయాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని పరిస్థితులలో, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా నమ్మదగిన ఒకే ఒక్క దేవుడు, ప్రభువైన, జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త యెహోవా. ప్రభు అయిన యేసుక్రీస్తు నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనము నమ్మవచ్చు. నమ్మి ఆయన్ని ప్రార్థించవచ్చు. ఒక స్త్రీకి పిల్లలు లేరు. ఎంతో కాలమైంది. పిల్లలు లేకపోతే ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి వద్దన్నా పిల్లలు పుడుతున్నారు. మొదటి భార్యకి మాత్రం ఎంత కావాలని కోరుకున్నా పిల్లలు పుట్టడం లేదు. ఈవిడ ప్రతిరోజు ఏడుస్తోంది, బాధపడుతోంది. ఆమె బాధ చూసి, ఆమె దుఃఖాన్ని చూసి భర్త కూడా ఆమె పట్ల ఎంతో ప్రేమ కలిగి, దయ కలిగి ఉంటూ ఉన్నాడు. ఎంతో గౌరవిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో విలువిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకమ్మా, బాధపడకు, పిల్లలు లేకపోతేనేంలే, నేను నీకు కుమారుడు లాంటి వాణ్ణి కాదా, నేను నీ బిడ్డను కాదా అని ఆ భర్త ఆ భార్యను ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళకి ఒక ఆనవాయితీ ఉంది. ఏమిటంటే, సంవత్సరము యెహోవా సన్నిధికి వెళ్ళడం వాళ్లకు ఆనవాయితీ. వెళ్ళి బలులర్పించి దేవుని దగ్గర కొన్ని దినాలు గడిపి రావడం వాళ్లకు ఆనవాయితీగా ఉంది. అలా వెళ్ళినప్పుడు ఈ పిల్లలు లేకుండా ఉన్నటువంటి మొదటి భార్య నా భర్త కొంచెం ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రతి విషయంలో తనకి కొంచెం ఎక్కువ ఇస్తూ వచ్చేవాడు. అలాగే వెళ్ళారు. వెళ్ళి యెహోవా సన్నిధిని వాళ్ళు బలులర్పించడం, వంటలు చేసుకోవడం, ఆనందిస్తూ ఉన్న సమయంలో పిల్లలు లేకుండా బాధపడుతున్న ఈవిడుంది కదా,
రెండో భార్య పిల్లలు, భర్త, కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటే ఈవిడ మాత్రం దుఃఖంతో బాధపడుతూ ఉంది. యెహోవా సన్నిధికి వెళ్ళింది, మోకరించింది, ప్రార్థిస్తూ ఉంది. ఎంతగా ప్రార్థిస్తూ ఉందంటే మనోవేదన చేత కృంగినదైపోయి మనోవేదనతో దుఃఖిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ప్రార్థిస్తూ ఉంది. ఆవిడ అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ ఉంది. మిగిలిన వారందరం మాత్రం విందులో ఉన్నారు. అందరూ విందులో ఉన్న సమయంలో ఈవిడ మాత్రం దుఃఖిస్తోంది, మోకరించింది, ప్రార్థిస్తోంది. అది దైవజనుడు చూశాడు. వచ్చి ఏమైందమ్మా అని అడిగినప్పుడు, అయ్యా నేను గొడ్రాలిగా ఉన్నాను. దేవుడు నాకు ఒక గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలం పాలు విడిచిన వెంటనే నేను దేవునికి ఆ కుమారుణ్ణి అప్పచెప్తాను. గొడ్రాలు అనే నా నింద తొలగిపోతే చాలు అని ఆమె బాధపడింది. ఆమె దేవునికి మ్రొక్కుతూ ఉంది. ఆ దైవజనుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఈ మాటలన్నీ అతనికి చెప్తే ఆయన అంటాడు, అమ్మా, నీ దేవుడు ఖచ్చితంగా నీకు కుమారుణ్ణి ఇస్తాడు. వచ్చే సంవత్సరం నువ్వు కుమారుడితో కనబడతావు అని అన్నప్పుడు ఆమె నమ్ముతుంది. ఎవరి మాట నమ్ముతుంది? దైవజనుని మాట నమ్ముతుంది. మోకరించి ప్రార్థించింది కదా. ఎవరిని నమ్మి ప్రార్థించింది? జీవము కలిగిన యెహోవాను నమ్మి ప్రార్థించింది. ఇక తర్వాత ఆవిడ ఇంటికెళ్ళింది. దేవుడు ఆమెను దర్శించిన తరువాత అన్న మాట ప్రకారం ఆమెకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు గొప్ప ప్రవక్త, దైవ సేవకుడు సమూయేలు. ఆ మోకరించి దుఃఖించి ప్రార్థించిన తల్లి పేరు అన్నా. అన్నా దేవుని యందు విశ్వాసం ఉంచితే గొడ్రాలు అనే ఆ నిందను దేవుడు కొట్టివేసి శ్రేష్టమైన కుమారుడు, ఉత్తమమైన కుమారుడు, చరిత్రలో రాయబడిన పేరు కలిగిన కుమారుడు, చరిత్రలో నిలిచిపోయే కుమారుని దేవుడు హన్నా అనే దేవుణ్ణి నమ్మిన ఆ గొడ్రాలకు దేవుడిచ్చాడు. గొడ్రాలు అనే నిందను ప్రభు తొలగించాడు. వాక్యం వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మండి, ఎల్లప్పుడూ నమ్మండి. ఎక్కడున్నా ప్రభువుని నమ్మండి. ఎక్కడున్నా ప్రభువుని ఆశ్రయించండి. ఎప్పుడైనా ప్రభువుని నమ్మండి. ఎవరైనా సరే మీరు ప్రభువుని నమ్మండి. ప్రభువే మీకు తప్పక సహాయం చేస్తాడు. ప్రభువే మీకు తప్పక మీ అవసరాలు తీర్చి, మీ అక్కర్లు తీర్చి, ప్రభువు తన నామాన్ని తాను తప్పకుండా మహిమపరుచుకుంటాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడనక్కరలేదు ప్రభువా. నీవు సిగ్గుపడనిచ్చే దేవుడవు కాదు తండ్రి. రోగములోనైనా, వ్యాధిలో అయినా, బాధలో అయినా, కరువులో అయినా, కష్టంలో అయినా, నష్టంలో అయినా, సంతోషములో అయినా, ఆనందములో అయినా, ప్రతి విషయంలో, ప్రతి సమయమందు నిన్ను నమ్మొచ్చు ప్రభువా. ఇంతవరకు నిన్ను నమ్మిన మేము ఎన్నో పొందుకున్నాము నీ ద్వారా మేలులు. అందును బట్టి నీకు వేలాది వందనాలు, వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా మీరు అలాగున బ్లెస్ చేసి
నమ్మకం కుదిరించి ప్రతి విషయమందు వారు నిన్ను నమ్ముచూ ఉండగా గొప్ప కార్యాలు చేసి నీ నామాన్ని నీవు మహిమపరుచుకొని ఘనపరుచుకొనమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.